ఓహో, నువ్వా ఆర్కిటెక్ట్? మీ పాప ఇళ్లలో డిజైన్లు చేయడం కాదండి, ముందు ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూడటం నేర్చుకోవాలి. అది కాదండి. ఏది కాదండి? కన్న తల్లయ్యుండి బాధ్యత లేకుండా పాపను రోడ్డు మీద వదిలేస్తారా? ఏదో టైం బాగుంది కాపాడగలిగాం, లేకపోతే ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటండి వినేది? కనగానే సరిపోదండి, చిన్నపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రాణం లేని పూల కుండీలు సోఫాలు కాదు ఎక్కడ పడితే అక్కడ వదిలేయటానికి. నిండు ప్రాణం అండి, ప్రేమగా చూసుకోవాలి. చూడు మిస్టర్, విషయం తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడకు. అబ్బో, తప్పు చేయటం మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఎదిరించి మాట్లాడటం. ఎదుటి వాళ్ళని క్లాస్ పీకటం కాదండి, కరెక్ట్గా ఉంటాం నేర్చుకోండి. తీసుకోండి పాపని. నా పాపకి ఏం కాలేదు కదమ్మా? కొద్దిలో ప్రమాదం తప్పింది. ఇంకెప్పుడు పాపనిలా ఒంటరిగా వదిలేకండి. బిజినెస్ కంటే పిల్లలు ముఖ్యం. నన్ను క్షమించమ్మా, 10 నిమిషాలు నువ్వు లేటుగా వచ్చావని డీల్ క్యాన్సిల్ చేసి నేను బయటికి పొమ్మన్నాను. ఈ రోజు నువ్వు రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా నా కూతురు నాకు దక్కేది కాదు. ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి నువ్వు ఇచ్చిన ప్రజెంటేషన్ వల్ల నీకు చాలా టాలెంట్ ఉందని నాకు అర్థమైంది. నువ్వు ఈమెయిల్లో పంపిన కొటేషన్ కూడా నాకు నచ్చింది. ఈ క్షణమే నా ప్రాజెక్టుకు సంబంధించిన ఇంటీరియర్ డిజైనింగ్ డీల్ని నీకు కన్ఫర్మ్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. రేపు ఆఫీస్కి వస్తే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సరేనండి. థ్యాంక్స్ అమ్మా.